నీతోనే నా జీవితం దేవా ఈ జీవితం నీకంకితం దేవా ఈ జీవితం నీకంకితం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంగ్రమైనా నీతోనే నా జీవితం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంగ్రమైనా నీతోనే నా జీవితం. హల్లెలూయా. నిజంగా ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నయా నా ప్రయాణం, నీతోనే నా జీవితం. యోబులా చెప్పగలుగుతారా అండి? యోబు ఎన్ని శ్రమలు ఎన్ని సూటిపోటు మాటలు, ఎంత అనారోగ్యము, శరీరం కుళ్ళి కృషించిపోయినా నిలబడ్డాడు. ఈవెన్ ఇఫ్ యు స్లే మీ నీవు నన్ను చంపినను నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను. మనం చెప్పగలుగుతామా అండి అలా? అంతా నేను నీతిగా బ్రతికాడు యోబు, నీతిగా బ్రతికాడు యోబు. అంతా ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. నా పిల్లలు తెలియక దేవుణ్ణి ఆయాసకరమైన పనులు చేశారేమో అని వాళ్ళ కొరకు, వాళ్ళ నిమిత్తమై బలులు అర్పించి ప్రార్థన చేస్తూ ఎంత నీతిగా బ్రతికినప్పటికీ అవన్నీ వచ్చినప్పుడు, నేను నీ కొరకు ఇలా జీవించాను, నువ్వు నాకు ఇలా చేస్తావా, ఎందుకు చేసావు? ఎస్, హీ వాజ్ యాంగ్రీ, హీ వాజ్ మొత్తం విల్లపించుకున్నాడు, సనిగాడు, గునిగాడు, కోపగించుకున్నాడు. చాలా ఓర్పు అనుకోవద్దండి యోబు. ఒకసారి యోబు చదవండి, 37 pages క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఏంటంటే, నాకెందుకు ఇలా జరిగింది, నేను బాగానే బ్రతికాను కదా, నాకెందుకు జరిగిందో చెప్పయ్యా, నాకు చెప్పు, ఎవరైనా చెప్పండి అని అంటే, నువ్వు రహస్య పాపం చేసావేమో అంటాడు స్నేహితులు, నువ్వేమైనా సీక్రెట్ సిన్ ఉందేమో నీకు అని అంటారు. కానీ దేవుడు చాలా న్యాయాధిపతి, నీకు కావాల్సిన న్యాయమే నీకు చేశాడేమో, నువ్వేదైనా తప్పు చేస్తున్నావేమో, పాపంలో ఉన్నావేమో, ఇవన్నీ అంటున్నప్పుడు నాకు ఆన్సర్ కావాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ? ఎందుకు ఈ కష్టాలు?